అకాల వర్షానికి మక్కలు తడిసి ఆందోళన చెందుతున్న రైతుకు మార్కెట్ యార్డు పక్కనున్న వాటర్ ట్యాంక్ వాటర్ ఓవర్ఫ్లోతో మరోసారి నష్టం జరిగింది. ఓవైపు వర్షాలతో తడిసిన మక్కలు ఎండక ముందే వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లోతో మరోసారి తడిసిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్న మార్కెట్ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తడిసిన మక్కలు మొలకలొచ్చాయని వీటిని ఎప్పుడు ఎవరు కొంటారని ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి మక్క రైతుల కష్టాలను మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వ్యాప్తంగా ఇప్పటికీ ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా కొనుగోళ్లు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇటు ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ 40 రోజులు 45 రోజులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల మనకు ఐకేపీ సెంటర్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే బార్దాన్లు లేవని, ఇంకోవైపు టార్పాలిన్ లేవని, ట్రాన్స్పోర్ట్ సమస్య, హమాలీల కొరత, ఇవన్నీ కూడా సమస్యల వలయంలో రైతన్న కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రస్తుతం మనం వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. వ్యవసాయ మార్కెట్లో కూడా మక్కలకు సంబంధించి విజువల్ ద్వారా చూడొచ్చు. ఈ వాటర్ ట్యాంక్ దా నీరు వచ్చి తడిచినట్టు, అంటే ఆల్రెడీ వీళ్ళ సేలింగ్ అయిపోయింది, కానీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మొత్తం గోదాంలో పోయే వరకు కూడా వీళ్ళదే బాధ్యత ఉండే అవకాశం. ప్రస్తుతం అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఏందనే విషయాన్ని వారినే మాట్లాడి మరింత విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం విజువల్ ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం నీళ్ళని సంబంధించి. అంటే వాటర్ మొత్తం లీక్ అయిపోయి బస్తాల కిందికి వచ్చినటువంటి అసలు యాక్చువల్గా ఎట్లా జరిగింది ఏంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 9వ తారీఖు రోజు మక్కలు తీసుకొచ్చినాం, బీట్లో పోసినాం. అప్పటి నుండి ఇప్పుడు కొన్ని రోజుల దాకా కుప్పలే ఉన్నాయి సార్. ఇక్కడ కుప్పలు ఉన్న తర్వాత కొన్ని రోజులకు మాకు మళ్ళీ భారతాన్ని ఇచ్చారు. భారతాన్ని ఇచ్చినాక అయితే మొన్ననే ఎత్తిరు సార్. ఇది మొన్న ఎత్తినాక వాన పడ్డది. వాన పడ్డాక కొంచెం పని ఉందని ఆరాలని చెప్పి ఆరబెట్టినాం. మళ్ళీ ఒకరోజు కాక మళ్ళీ ఆ రోజు కాంట పెడితే ఖతం అయిపోతుండే. కాంటలు కాలేదు, ఇక పదన అంతా బాగా బీజీ అంత బస్తాలు బాగున్నాయి కాబట్టి రేపు పెడతామని అన్నారు. ఖతం అదే రోజు రాత్రి ఈ ట్యాంకు నీళ్ళు మొత్తం వచ్చినాయి, మొత్తం తడిచినాయి. సరే ఎల్లటి కారని ఆరినాక సరే రేపు కాంట పెట్టిస్తామన్నారు. నిన్న కాంట పెట్టించారు. వీడికి మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. అరే ఇదేంది మూలిగా నాకు ఏదో తాటి పండ పడ్డట్టు ఇదేం పరిస్థితి. ఇన్నిసార్లు నేను మళ్ళీ హార్ట్ పేషెంట్ సార్. నాకు ఏంటంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేసుడు, ఇది ఏం కథ, ఏం కార్ఖానా గింత అదా. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు మరి? ట్యాంక్ నిన్నాక బంద్ చేసుకోరా, లేకపోతే వీళ్ళకి కూడా చెప్పినాం సార్ మేము. మున్సిపాలిటీ వాళ్ళ నీళ్ళే వచ్చినాయి ఇవి. ఇది మార్కెట్ వాళ్ళంటే ఇక మార్కెట్ అయిపోయినాయి. సంచులు భారతాన్ని పెట్టిర్రు, అయిపోయింది. ఇలా లోడ్ అయ్యేది మళ్ళీ తడిచాయి. అంటే మీకు టోటల్ ఎన్ని క్వింటాలు ఎన్ని తడిచినాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఇప్పుడు టోటల్ అంటే నిన్న కాంట పెట్టినాయి 242 బస్తాలు సార్. ఒక్కొక్కటి 50 కిలోల బరువు. మొత్తం ఎంత 121 క్వింటల్ అయినాయి. మళ్ళీ మూలకి వచ్చినాయి. ఈ మొత్తం 2 సార్లు తడిచే వరకు కింద మూలకలు వచ్చినాయి. పరిస్థితి దారుణ పరిస్థితి ఉంది సార్. మేము మా పరిస్థితి ఏంది, ఏం కథ ఇంత దారుణంగా. ఇక మరి ఈ రైతుల పరిస్థితి మరి ఇప్పుడు తడిచినాయి, మీరు క్వింటాల్ అన్ని రెడీ చేసి పెట్టిండ్రు, వాళ్ళు కూడా కొలుసుకొని పెట్టండి కదా. మరి ఇప్పుడు తడిచినాయి, దీని బాధ్యత ఎవరు? మరి బాధ్యత మార్కెట్ వాళ్ళే వహించాలి. ఇప్పుడు మేమేం చేయలేము కదా సార్. మేము తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాము. మాకు భద్రత అసలు మమ్మల్ని కాపాడే బాధ్యత మార్కెట్ వాళ్ళదే ఉంటుంది. మార్కెట్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. మేము ఇక్కడ తీసుకొచ్చి కుప్పలు పోతాం. ధాన్యాన్ని కాపాడే బాధ్యత, మనుషులను కాపాడే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక మేము సార్ ఇవే వాటరు సార్. ట్యాంక్ ఇది మార్కెట్ యార్డ్ది ట్యాంక్. ఇది సేఫ్టీ కొరకు ట్యాంక్ పెట్టిన ట్యాంక్ అది సార్. ఆ ట్యాంక్ ఓవర్ఫుల్ అయ్యి మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి సార్. 1 కిలోమీటర్ పోయినాయి, ఇప్పుడు 1/2 కిలోమీటర్ దూరం పోయినాయి సార్. అటు కింద మై దోకనే లేదు. 15 రోజులు అవుతుంది. మొన్న వర్షం పడ్డది కాబట్టి అప్పుడు వర్షం అనుకోని మేము కింద మీద చేసినాం వీటిని. ఇప్పుడు వర్షం కాదు, ఇప్పుడు ఇట వాటర్ నీళ్ళు 1/2 కిలోమీటర్లు పోయినాయి, మొత్తం తడిచినాయి సార్. ఇంకా అవి జోకుడు కూడా జోకుతలేరు. ఇప్పటికి 20 రోజులు కాంటా కూడా పెట్టలేదు, అట్లే ఉన్నాయి. సంచులు మేమే కొనుకొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు దాదాపు 3 కూటున్నాయి ఆడ. 3 అంటే దాదాపు 200 క్వింటాల దాకా. అవి అన్నీ మళ్ళీ సేమ్ ఇదిగా ఈ వాటర్ పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఓవలు అస్తం లేరు సార్. కాంట పెట్టడానికి అత్తం లేరు. ఇప్పటికి 15-20 రోజులు అవుతుంది, కాంటనే పెడతలేరు. ఇప్పుడు ఇక్కడ పిచ్చి కుక్కల కదిరి కూడా అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం డిమాండ్ అంటే పోయినసారికి ఉన్న ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వం ఈ పాలకవర్గం మొత్తం నిర్లక్ష్యంగానే ఉన్నది. మొద్దు మీద నిద్రపోయినట్టే ఉన్నారు. మొత్తం మీద మనమైతే చూసుకోవచ్చు. అంటే ప్రకృతి వైపరీత్యంగా వర్షాకాలం అయితే యాక్చువల్గా తడుస్తూ ఉంటాయి, కానీ ఒక వాటర్ ట్యాంక్ సంబంధించి నీటిని
ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అంటే బంద్ చేయాల్సినటువంటి ఆ పరిస్థితిలో, బంద్ చేయని పరిస్థితిలో నిర్లక్ష్యం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు విజువల్ ద్వారా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి బస్తాల కిందికి స్పష్టంగా నీరు పోయినటువంటి పరిస్థితి. ఏదో కష్టమో నిష్ఠూరమో సరే జోకనైతే జోకిండ్రు అన్నీ కూడా లోడ్ అవుతాయి అని అనుకున్నటువంటి రైతన్నకు పొద్దున వచ్చేవారు చూసేవారికి ఏముందంటే మొత్తం కూడా ఇవన్నీ కూడా వాటర్ ట్యాంక్ అంటే ఓవర్ఫ్లో అయిపోయి ఇవన్నీ కూడా తడిచినటువంటి నేపథ్యం. ఈ విజువల్ ద్వారా మనం స్పష్టంగా చూస్తే అంటే ఈ యొక్క నీటి దానికి మొలకలు ఎత్తినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ మొలకలు ఎత్తడం వల్ల కనీసము ఈ కొనే నాదుడైతే ఉండడు, ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా కొనే అవకాశం ఉండదు. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే పలు చోట్ల కూడా ఇటు వేములవాడ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇటు జగిత్యాల కావచ్చు, పలు చోట్ల కూడా ఇది వరిది కావచ్చు, మక్కలు కావచ్చు, చాలా చోట్ల కూడా రైతులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇటు ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, విన్నపల్లి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా ఐకేపీ సెంటర్లు కావచ్చు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వివిధ సమస్యలతో రైతన్నలు అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రైతులు చెప్తున్నది ఏంటంటే రోహిణి కార్త వచ్చింది, ఇప్పుడు దుక్కులు దున్నాల్సిన సమయం ఆసన్నమైంది, పత్తికి సంబంధించి దుక్కులు దున్నాల్సిన అవసరం ఉంటుంది. ఓవైపు ఆ సమస్య, మరోవైపు ఈ సమస్య. అంటే ముఖ్యంగా మొన్నటి వరకు కూడా ఇటు టార్పాలిన్ లేక ఓవైపు, బార్దాన్ లేక ఓవైపు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఓవైపు, అంటే ఇన్ని సమస్యల మధ్య ఏదో అయిపోతుందిలే అనుకునే సమయానికి ఇదొక సమస్య వారి పాలిట ఒక శాపంగానే చెప్పాలి. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా త్వరితగతిన ఈ అధికారులు స్పందించి వీటిని చివరి గింజ వరకు కొంటే తప్ప రైతుల పరిస్థితి అయితే చాలా అగమగోచరంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రైతులు కోరేది ఒకటే, తమకు సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని కావచ్చు, మక్కలు కావచ్చు, ప్రతి గింజను కూడా త్వరితగతిన కొంటే దుక్కులు దున్నుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఇక్కడే పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.